హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇటువంటి వీడియోలు దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది పబ్లిక్ కోసం చేసే వీడియోలు. పబ్లిక్ ని ఎన్లైటన్ చేయడానికి, వాళ్లకు వాస్తవాలు చెప్పడానికి మనం చేస్తున్న ప్రయత్నం. అండ్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ కూడా అండి. ఇక్కడ నేను చెప్పే లెక్కలు ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా చెప్పే లెక్కలు. అంటే పచ్చ మీడియా లేకపోతే చంద్రబాబు గారు చెప్పినట్లు కాకి లెక్కలు కాదు. 14 లక్షల కోట్ల అప్పు, 15 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి ప్రజల్ని ఎలక్షన్స్ ముందు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా, అలాంటిది కాదు. ప్రతిదీ ఆధారాలతో సహా మనం చెప్తున్నామండి. ఒకవేళ నేను మాట్లాడేది తప్పైతే నా మీద కేసు వేయచ్చు. మనం డేటా కలెక్ట్ చేసి అంత ఇన్ఫర్మేషన్ మనం కనుక్కున్న తర్వాతనే మాట్లాడతాం. ఇది ఎక్కడికి వెళ్ళినా మీకు దొరుకుతుందండి ఈ రిపోర్టు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దామండి. ఎందుకంటే ప్రతిసారి ప్రజలకు మనం గుర్తు చేస్తూనే ఉండాలి. రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రానికి వచ్చిన అప్పు ఎంత అంటే 1,18,051 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ ఆ అప్పు ఎంతంటే 14,028 కోట్లు. టోటల్ స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఎంతంటే మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు వచ్చింది 1,32,079 కోట్లు. దానికి నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ యాడ్ చేస్తే అది ఎంత అంటే అది 8,638 కోట్లు. సో టోటల్ మనం రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటా కింద వచ్చిన అప్పు 1,40,717 కోట్లు. 1,40,717 కోట్లు. ఫిగర్ మీకు బాగా గుర్తుంది కదా. చంద్రబాబు దిగిపోయే నాటికి ఇవన్నీ వాస్తవాలండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కాదు. రాష్ట్ర అప్పు ఎంతంటే, పబ్లిక్ డెట్ ఎంత ఉండిందంటే 2,57,510 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ డెట్ 55,508 కోట్లు. టోటల్ స్టేట్ గవర్నమెంట్ డెట్ వచ్చేసి 3,13,018 కోట్లు. ఆ కాగ్ రిపోర్ట్ ప్రకారం ఎంత శాతం అప్పు పెరిగిందంటే 19.54%. అదే నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఎంత అంటే మొత్తంగా నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ వచ్చేసి 77,229 కోట్లు. ఎంత శాతం పెరిగింది అంటే 54.98% పెరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో, చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి మొత్తం అప్పు ఎంతంటే 3,90,247 కోట్లు. ఎంత పెరిగింది అప్పు శాతం అంటే 22.63%. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ డెట్స్ వచ్చేసి 4,91,734 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ డెట్ వచ్చేసి 1,54,797 కోట్లు. సో మొత్తం ఎంత అంటే 6,46,531 కోట్లు. నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఎంతంటే 75,386 కోట్లు. ఇది -0.48%. సో ఓవరాల్ గా పబ్లిక్ డెట్, గవర్నమెంట్ గ్యారంటీ డెట్, గవర్నమెంట్ నాన్ గ్యారంటీ డెట్ ఎంత అంటే 7,21,918 కోట్లు. అంటే ఎంత శాతం పెరిగిందంటే 13.57%. చంద్రబాబు హయాంలో అప్పు 22.63% పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13.57% పెరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమేమి అప్పులు చేశారు ఈ 6 నెలలు, ఆల్మోస్ట్ ఈ 7 నెలల కాలంలో అంటే మొత్తం ఎంత తలుపు తట్టి అప్పు చేశారు అంటే, రిజర్వ్ బ్యాంక్ తలుపు తట్టి ఎంత అప్పు చేశారు అంటే 63,237 కోట్లు. ఎంతండి? 63,237 కోట్లు. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేషన్స్ ఉంటాయండి. కార్పొరేషన్స్ ద్వారా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ చేసిన అప్పు ఎంత అంటే ఏపీ మార్క్ఫెడ్ 1000 కోట్లు. ఎప్పుడు? 20 డిసెంబర్ 2024. మళ్ళా ఏపీ మార్క్ఫెడ్ చేసిన అప్పు 1,800 కోట్లు 26 అక్టోబర్ 2024. ఏపీ మార్క్ఫెడ్ చేసిన అప్పు ఎప్పుడు? 19 జూలై 2024. ఎంత? 3,200 కోట్లు. సివిల్ సప్లైస్ అప్పు 2,000 కోట్లు. ఎప్పుడు? 28 జూన్ 2024. ఇదే కాకుండా ఏపీఎండిసి ద్వారా ఇంకొక 5,000 కోట్లు అప్పు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. మొత్తం ఎంత అండి? గవర్నమెంట్ గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు 13,000 కోట్లు. సో 63,237 కోట్లు ప్లస్ 13,000 కోట్లు ఎంతండి? 76,237 కోట్లు. అంతేనా? ఇంకా
రాజధాని కోసం చేసిన అప్పులు ఒకసారి చూస్తే ఏపీ సిఆర్డిఏ వాళ్ళు ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, 11,000 కోట్లు హడ్కో ద్వారా అప్పు పుట్టించుకున్నారు. సో అది ఒక 31,000 కోట్లు. సో ఈ 7 నెలల కాలంలో మనము రిజర్వ్ బ్యాంక్ తలుపు తట్టి చేసిన అప్పు 63,237 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 13,000 కోట్లు, రాజధాని కోసం చేసిన అప్పు 31,000 కోట్లు. మొత్తం కలిపితే 7 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 1,07,237 కోట్లు. 1,07,237 కోట్లు. ఆల్రెడీ మనకు ఎంత ద్రవ్యలోటు ఉంది అంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం మనం ఒక వీడియో కూడా చేసాం. మొత్తం సంవత్సరానికి గాను మన బడ్జెట్ కంటే మనకు వచ్చే ఆదాయం మనం అంటే అంచనా వేసిన బడ్జెట్ కంటే మన ఆదాయ లోటు ఎంత ఉండొచ్చు అంటే 34,000 కోట్లు లోటు అనుకుంటే ఇప్పటికే 56,000 కోట్లు 7 నెలల కాలంలో లోటు బడ్జెట్ ఉంది. 56,000 కోట్లు. పైగా అప్పెంత చేసినారంటే 1,07,000 కోట్లు. ఆదాయం పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. కాబట్టి మనం అనుకునే దానికంటే మనకు ఆదాయం తక్కువ వస్తుంది. అంటే అప్పు 7 నెలల కాలంలో అక్షరాల 1,07,237 కోట్లు. ఇది కాదని లేదా డిబేట్కి వస్తాము మేము ఇది తప్పని ప్రూవ్ చేస్తామంటే బై ఆల్ మీన్స్ మనం ఏం చెప్పినా కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాలండి. ఏదైనా కానీ ఇవి మేము అప్పు చేయలేదు అని కూటమి ప్రభుత్వం వచ్చి చెప్పమనండి. మనము ఆధారాలతో సహా ఇవన్నీ కూడా మనం చెప్పేటి ఏవి కూడా మన లెక్కలు కాదండి. ప్రతిదీ మనం చూపించాం. ఏది ఆర్బీఐ వాళ్ళు లెటర్లు రిలీజ్ చేస్తారు కదా, ఆ లెటర్లు కూడా అన్ని చూపించాం. ఎప్పుడెప్పుడు అప్పులకు పోయారు మన రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్లో, నవంబర్లో, అక్టోబర్లో ప్రతి నెల అప్పు చేస్తూనే ఉన్నారు. ప్రతి నెల ఒక నెల 9,237 కోట్లు, ఒక నెల 4,000 కోట్లు, ఒక నెల 6,000 కోట్లు, ఒక నెల 4,000 కోట్లు, ఒక నెల 3,000 కోట్లు, ఒక నెల 10,000 కోట్లు, ఒక నెల 6,000 కోట్లు, ఇట్లా ప్రతి నెల అప్పు చేస్తూనే ఉన్నారు. అది కాదని చెప్పమనండి కూటమి ప్రభుత్వాన్ని. ఇవన్నీ ఒక ఎత్తు. అప్పు చేస్తే చేశారు, ఏమన్నా ప్రజలకు ఉపయోగపడిందా అంటే నెక్స్ట్ అదే చెప్పి వినిపిస్తుంది చూడండి. ఈ ఫోటో నేను తయారు చేసింది కాదండి. చంద్రబాబు ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసిన మేనిఫెస్టో సూపర్ 6. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూపర్ 6. ఇప్పుడు 1,07,000 కోట్లు అప్పు చేశాం. ఇందులో ఏమైనా ఇచ్చారో మీరే చెప్పండి. ఎందుకంటే నేను విదేశాల్లో ఉంటాను, మీకే బాగా తెలుసు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే, ఉపాధి అవకాశాలు కల్పించడానికి టైం పట్టొచ్చు అనుకోవచ్చు. అంతవరకు యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి ఎందుకు 1,07,237 కోట్లు అప్పు చేశారు? రెండోది, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. నీకు 15,000. క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చారా? మూడవది, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. మీకు 20,000 ఆర్థిక సాయం ఇచ్చారా? మరి 1,07,237 కోట్ల అప్పు దేనికి చేశారు? నాలుగోది, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ప్రతి ఇంటికి అన్ని ఇళ్లకు ఇస్తున్నారా? నేను చాలా మందిని అడిగానండి. వాళ్ళు చాలా మంది మాకు రావట్లేదు అన్నారు. ప్లస్ ఫస్ట్ సంవత్సరం ఒకటే సిలిండర్ ఇస్తాం, ఏప్రిల్ వరకు ఒకటే సిలిండర్ అని స్వయంగా నాదెండ్ల మనోహర్ చెప్పాడు. ఇక ఐదవది, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తున్నారా? నెలకు 1,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తున్నారా? ఇస్తే ఎన్ని నెలల నుంచి ఇచ్చారు? మీరే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆరవది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందా? ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారా? మరి ఎందుకు 7 నెలల కాలంలో 1,07,237 కోట్లు అప్పు చేశారు? 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. ఆధారాలు తీసుకురండి. వాళ్ళే స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చెప్పిన అప్పు 6,46,000 కోట్లు. నాన్ గ్యారంటీడ్ అప్పు అన్ని కలిపితే కూడా 7,21,000 కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 3,90,000 కోట్లు. సో ఫస్ట్ వచ్చిన 1,40,000 తీసేస్తే చంద్రబాబు నాయుడు 2,60,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయిన అప్పు 3,30,000 కోట్లు. అన్ని ఏది గవర్నమెంట్ చేసిన అప్పు, గ్యారంటీలు పెట్టి చేసిన అప్పు, నాన్ గ్యారంటీడ్ అప్పు అన్ని కలిపి. కానీ మనకు 2 ఏళ్లు కోవిడ్తో మనం రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రతి రాష్ట్రానికి ఒక 30,000-40,000 కోట్లు అదనపు భారం పడింది కోవిడ్ వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ల రూపంలో 2,75,000 కోట్లు ఆన్ రికార్డ్ జనాలకి ఇచ్చారు.
ఏది పరిపాలనాపరమైన ఖర్చులు అవన్నీ పోను. జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ మార్గాల్ని అన్వేషించారు. ఎలా మనం ఆదాయం తెచ్చుకోవాలి గవర్నమెంట్ గాని ఆలోచించారు. వ్యవస్థల్ని కట్టుదిట్టం చేశారు. ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6 హామీల్లో ఒకటైనా ఇచ్చాడా? అది కాకుండా 3,000 పెన్షన్ 4,000 చేస్తున్నారు. అది కూడా ఎవరెవరికి ఇస్తున్నారు? 50 ఏళ్లు దాటిన బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాడు. ఆల్రెడీ 1,60,000 పెన్షన్లను తీసిపడేశాం. ఇంకా ఎందుకు 1,07,000 కోట్లు అప్పు అవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఆ 1,07,000 కోట్లు మీ మీదనే భారం మోపుతారు ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కానీ. ఎందుకు అయింది చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది అంటే మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో. అంబికా కృష్ణ గారు కూడా చెప్పారు అదే విషయాన్ని. అంబికా దర్బార్ బత్తి ఓనర్ ఉంటారు కదా, ఎప్పుడైతే మనీ సర్క్యులేట్ అవుతుందో వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారాలు బాగుంటే మనకు ఆదాయాలు వస్తాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కానీ వీళ్ళు ఏమన్నారండి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న వాళ్ళకి, అందరికీ కదా అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే పప్పు బెల్లల్లాగా పంచుతున్నాడు. ముసిలోడైనా బటన్ నొక్కుతాడు, పిల్లోడైనా బటన్ నొక్కుతాడు. ముసిలోడైనా బటన్ నొక్కుతాడు, పిల్లోడైనా బటన్ నొక్కుతాడు. ముసిలోడైనా బటన్ నొక్కుతాడు, పిల్లోడైనా బటన్ నొక్కుతాడు. ఇక్కడ బటన్లు నొక్కకపోగా ఇంకొక మాట కూడా అన్నారండి, జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఇవ్వట్లేదు, ప్రజల డబ్బే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల డబ్బే ఇచ్చాడులేండి. మేము ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి ఇచ్చారని చెప్పట్లేదు. వీళ్ళు ఆ ప్రజల డబ్బే ప్రజలకు ఇవ్వకపోగా 1,07,237 కోట్ల అప్పు చేశాం. ఇంకా దీన్ని మనం ఎలా చూడాలండి? అంటే విజనరీ, నాకు విజన్ ఉంది అంటే ఇదేనా? అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 అమలు అన్నారు. వెంటనే ఆ మాట నేను 100 సార్లు ప్లే చేశాను. మీకు గుర్తుందా లేదా? మళ్ళీ ప్లే చేస్తా. ఎవరికైనా ఒక్కడైనా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నాకు గుర్తులేదన్నా అని. నారా లోకేష్ వాయిస్ తోనే నారా లోకేష్ మాట్లాడిన మాటనే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు. మరి ఎక్కడికి పోతున్నాయండి డబ్బులు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించవచ్చండి. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం ఇది. ఏ ప్రభుత్వం అయినా కానీ మనది డెమోక్రసీ. మనం హెరిటేజ్ లో లాభాలు ఎంత వస్తున్నాయి, నష్టం ఎంత వస్తుంది అడగట్లేదు. ఈనాడు పేపర్లో లాభాలు నష్టాలు అడగట్లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో లాభాలు నష్టాలు అడగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు ప్రజల కోసం చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలండి. మాకు సూపర్ 6 ఇస్తానే ఎందుకు ఇలా, సంపద సృష్టించి ఇస్తాని సంకలెత్తి గుద్దుకునేవు కదా, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఇంత అప్పు ఎందుకు చేస్తున్నావు, మా పిల్లలపైన భారం ఎందుకు మోపుతున్నావు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఇప్పుడు నేను ఇంకొకరు ప్రశ్నిస్తే సరిపోదండి. మీరు ఇటువంటి వీడియోల్ని ఒక 10 మందికి షేర్ చేసి మీరు డిస్కషన్ పెట్టండి. ఒక 5 నిమిషాలు మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచిద్దాం, మనం డిస్కస్ చేద్దాం. ఇది ప్రజల్లో బాగా నానాలి. వాళ్ళల్లో ఒక ప్రశ్నించే తత్వం రావాలి, ఒక చైతన్యం రావాలి. వస్తే తప్ప వీళ్ళ ఆగడాలకు హద్దు ఉండదండి. వీళ్ళకు అధికారం ఇచ్చింది దొంగ కేసులు పెట్టడానికి, మేము కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి, తోలు తీయడానికి, తాట తీయడానికి అని డైరెక్ట్ చెప్తున్నారు. తోలు తీస్తాం, తాట తీస్తాం, కులహంకారం, కులగజ్జి, అవి ఇవే అండి వాళ్ళు మాట్లాడేది. ప్రభుత్వము ఎలా మనము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచించాలి కానీ కక్ష తీర్చుకుంటాం, కార్పణ్యాలు తీర్చుకుంటాం. పవన్ కళ్యాణ్ నిన్న కడపకు పోయినాడు ఎవరినో చూడడానికి అధికారి. ఓకే, అక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్లు ఒక కుటుంబం, 4 వ్యక్తులు ఒక కుటుంబంలో పాపం ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. వాళ్ళని పరామర్శించరు. ఆడిపోయి తోలు తీస్తాం, కులహంకారం, కులగజ్జి, కులజాడ్యం ఇవన్నీ మాట్లాడుకుంటాడు పవన్ కళ్యాణ్. ఒకసారి మీరు ప్రతి ఒక్కరిని నేను దండం పెట్టి అడుగుతున్నాను, ప్రజల్ని ప్రశ్నించమని చెప్పండి. నాకేం సంబంధం అని ఉంటే వీళ్ళు తింటానే ఉంటారు. రాష్ట్రాన్ని శ్రీలంక దగ్గరికి పోయి మనం అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తారు. అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాండి. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు ఎక్కడికి పోయినారు? ముసుగేసుకుని తొంగున్నారా? ఎక్కడికి పోయినారు? ఇప్పుడు వచ్చి ప్రశ్నించమనండి, డిబేట్లు పెట్టమనండి. ఎక్కడికి పోయినారు? నిజంగా అండి ఎంత అవకాశవాదులంటే, ఎప్పుడు చంద్రబాబుకు అవసరం ఉందంటే అప్పుడు వచ్చేసి మళ్ళా నేను న్యూట్రల్, నేను ఒక ఆర్థికవేత్తను, తాంత్రికవేత్తను, మంత్రాలు, సింతకాయలు అయ్యి ఏం చేస్తాను అని చెప్పేసి వచ్చి మాట్లాడతారు. సిగ్గుండాలండి మనిషి బతికినందుకు. వాళ్ళకి ఏది ఉండదు. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి మసిమూసి మారేడుకాయ చేసి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారు. ఇప్పటికైనా మనం మేలుకుందాం. వాస్తవాలు నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిన లెక్కల్లో ఏదైనా తప్పు ఉంది, నేను ఏదైనా కాకి లెక్కలు చెప్పినా అంటే, 1 నేను సరి చేసుకోవడానికి రెడీ, 2 నేను ఏదైనా నా మీద కేసు వేసినా నేను ఆ కేసును ఫేస్ చేయడానికి రెడీ ఉంటా. లేదు ఎవరైనా డిబేట్కి వచ్చినా మనం మాట్లాడుకుందాం. ఇంతకంటే తప్పైంది అనుకోండి, మంచిదిలే,
మంచిదేలే. కానీ ఏం చేస్తున్నారు? అది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. ఉంది. ఉంది.